వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి హెచ్చరిక. 120 వాహనాలను పట్టుకుని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు. $80,000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొడిమేల అటవీ శాఖ ఏవో గులాం మొయినుద్దీన్ అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యం. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచన. ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్. ఆల్ పార్టీ నాయకుల సమక్షంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరులను పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్. జాతీయ రహదారిపై బీజేపీ సర్కార్ మోసపూరిత ప్రకటనలు చేస్తుందని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆరోపణ. 2016లో మంజూరైన జాతీయ రహదారిని ఇప్పుడే మంజూరు చేసినట్లు బీజేపీ చెప్పుకోవడం అర్ధరహితమని విమర్శ. కరీంనగర్ జిల్లాలో 96% ధాన్యం కొనుగోలు పూర్తి కావడంతో 236 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరిధాన్యం సేకరణ ప్రక్రియ 90% పూర్తయిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని కలెక్టర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి రైతులకు 628 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవడంతో 236 కేంద్రాలను అధికారులు మూసివేశారని, ఈ నెల 6వ తేదీలోగా మిగిలిన 81 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొత్తంగా మరో 3 రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్, జమ్మికుంట, వీనవంక, ఇల్లందకొండ మండలాల్లో, మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పూర్తి కావడంతో అన్ని కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు వివరించారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం నుండి 3,16,926 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, 95% తరలింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 13,139 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ ప్రక్రియ మరో 3 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ వార్డు సభలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 10వ తేదీ వరకు 4 రోజుల పాటు ప్రత్యేక వార్డు సభలు జరగనున్నాయి. మొదటి రోజు నగరంలోని చింతకుంట, కొత్తపల్లి, రేకుర్తి, సీతారాంపూర్, మల్కాపూర్, విద్యానగర్, పద్మనగర్, రామ్నగర్ ప్రాంతాల పరిధిలో డివిజన్లకు సంబంధించి రేకుర్తి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక వార్డు సభ జరిగింది. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంబంధిత డివిజన్ల కార్పొరేటర్ల సమక్షంలో వార్డుల వారీగా ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సభలో చర్చించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలు చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రస్తావించారు. నగరపాలక సంస్థలో ప్రధాన విభాగాలైన ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా సంబంధిత 15 డివిజన్లలో UIDF స్కీమ్లో 15 కోట్ల రూపాయల నిధులతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులతో పాటు ప్రస్తుతం 5 కోట్ల సాధారణ నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మాన్సూన్ ప్రిపరేషన్, 6 లక్షల నిధులతో DP స్టేషన్ కార్యక్రమాలపై వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో మొత్తం 15 డివిజన్లలో 1,50,00,000తో డివిజన్లకు 10 లక్షల చొప్పున నిధులు కేటాయించి అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, టీడీపీ, తెలంగాణ జనసమితి, ఏఏపీ, బీజేపీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కి, స్పీకర్ మీనా కుమార్కి, పలువురు ముఖ్యులకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపుకు సలహాలు, సూచనలు స్వీకరించి ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వానతో తొలకరి పలకరించింది. అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
రోహిణి కార్తెలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనానికి తొలకరి పలకరింపుతో పులకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది. ఉరుములు మెరుపులతో సాయంత్రం కురిసిన వానతో వాతావరణం చల్లబడింది. గత 15 రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు తొలకరి పలకరింపుతో జనం పులకరించిపోయారు. వర్షంలో తడుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జోరు వానతో వాతావరణం చల్లబడింది. నేడు మధ్యాహ్నం వరకు బానుడి బగబగలతో అల్లాడిన జనాలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షం ఉపశమనం కలిగిస్తుంది. వానాకాలం పంటకు ఇప్పటికే నారుమల్లు వేసుకున్న రైతులు సరైన సమయానికి వర్షం కురుస్తూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తుడు ది గోల్డెన్ థీఫ్ సుదీప్ సింగ్ ను 2వ రోజు కరీంనగర్ జిల్లా పోలీసులు విచారించారు. కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుబోధ్ సింగ్ అలియాస్ బాబువాను పోలీసులు 2వ రోజు విచారించారు. సుబోధ్ సింగ్తో పాటు గత నెల అరెస్ట్ చేసిన ముగ్గురిని వేర్వేరుగా పోలీసులు విచారించారు. గోల్డ్ గ్యాంగ్ థీఫ్ దేశంలోనే దోపిడీలు చేయడంలో సంచలనాలు సృష్టించారు. చట్టాలకు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దేశంలోనే టాప్ రాబరీలు చేయించడంలో సక్సెస్ అయ్యారు. అడుగడుగున నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని జైలు గోడల నుంచే మానిటరింగ్ చేస్తూ టార్గెట్ రీచ్ కావడంతో సుబోధ్ సింగ్ గ్యాంగ్ టాప్ కేటగిరీలో ఉంది. ఇదే ధీమాతో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడింది. అయితే కరీంనగర్ పోలీసులు రాబరీ గ్యాంగ్ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి సఫలమయ్యారు. ఏ రాష్ట్రంలో దోపిడీ చేసినా దొరకని సుబోధ్ గ్యాంగ్ కరీంనగర్ రాబరీ తర్వాత చిక్కడం సంచలనంగా మారింది. అయితే కరీంనగర్ చోరీకి సంబంధించి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో తిరస్కరించినట్లు తెలిసింది. రేపు ఎల్లుండి కూడా రహస్యంగా విచారించి కరీంనగర్తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన బ్యాంకులో బంగారం షాపులు చోరీలు వివరాలు సేకరించనున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ శాఖ ఏవో 80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కొడిమ్యాలలో 120 టేకు చెట్లను కొట్టి రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వడానికి ఎఫ్ఆర్ఓ గులాం మొయినుద్దీన్ 2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో ఇదివరకు 1,00,000 తీసుకున్నారు. మరో 80,000 ఈరోజు కొడిమ్యాల రేంజ్ కార్యాలయంలో తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏవో కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుండి 80,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఏవో తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన అధికార విధులను అనుచితంగా నిజాయితీ లేకుండా నిర్వర్తించారని ఏవోను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. ఆఫీసర్ని లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. కొడిమ్యాల విలేజ్కి చెందిన ఒక అతను 120 టేక్ చెట్లు కొట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నాడు కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో. దాని గురించి ఫారెస్ట్ రేంజర్ గారు మొయినుద్దీన్ గారు 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ కొట్టడానికి ట్రాన్స్పోర్టేషన్కు ఫీజుగా చాలన్స్ కాకుండా 2 లక్షలు అదనంగా డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ₹1,00,000 13/5/2026 రోజు ఇచ్చాడు. ఈయన ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఈయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అతను ఏసీబీకి ఆశ్రయించాడు. మేము అతన్ని ఫర్దర్ రిక్వెస్ట్ గులాముద్దీన్ గారు నా వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ₹1,00,000 80,000కు తగ్గించి ఒప్పుకున్నాడు. ఆ ₹80,000 ఈరోజు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ఇక్కడ కొడిమ్యాలలో ఇస్తుంటే మేము రైడ్ చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని మేము కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్లో ఇతను పవర్ అపార్టాన్ని తీసుకొని ఆ 120 చెట్లు అతని దగ్గర నుంచి ఈయన కొనుక్కొని దాన్ని కొట్టడానికి పర్మిషన్ ఫారెస్ట్ ఆఫీషియల్గా తీసుకున్నాం కొడిమ్యాలలో. కరీంనగర్లో సిపి గౌసాలం ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా సరైన లేదా మొత్తమే నంబర్ ప్లేట్ లేకుండా 2 వీలర్ వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య సిబ్బంది నిఘా పెట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన నంబర్ ప్లేట్ లేని 120 వాహనాలను తాత్కాలికంగా నిర్బంధించి ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపడం, నిబంధనలు అతిక్రమించడం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి హెచ్చరించారు. పట్టణంలో రహదారి భద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ ఏసీపీ స్పష్టం చేశారు. మహిళల హక్కులను, చట్టాలను సంరక్షించుకుంటూనే సమస్యల పరిష్కారం కోసమే NFIW ఉద్యమిస్తుందని కరీంనగర్ జిల్లా సిపిఎం నాయకులు గూడెం లక్ష్మి అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో బద్దమెల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన NFIW జెండాను లక్ష్మి ఎగురవేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన మహిళల చట్టాలను, హక్కులను మహిళా లోకానికి తెలియజేసేందుకు, వారిలో చైతన్యాన్ని నింపడానికి, అన్యాయాలను, అత్యాచారాలను అరికట్టేందుకు భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భవించిందని తెలిపారు. 72 సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందని, ప్రధానంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం కోసం పాలక ప్రభుత్వాలపై సాధించే వరకు పోరాటాలు నిర్వహించారు
నిర్వహించిందని మహిళా సమాఖ్య అని ఆరుట్ల కమలాదేవి లాంటి గొప్ప గొప్ప మహిళలు ఈ సమాఖ్యలో పనిచేశారని లక్ష్మి గుర్తు చేశారు. NFIW జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ కొట్టెంజలి మాట్లాడుతూ వంటింటికే పరిమితమైన మహిళలను చైతన్యవంతం చేసి వారిలో ధైర్యాన్ని నింపి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కావాలని, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పోరాడిన సంఘం NFIW అని. ఇక్కడ మహిళలను చిన్నచూపు చూసి అవహేళన చేసిన, వరకట్న వేధింపులకు గురి చేసిన, అత్యాచార ఘటనలు జరిగిన బాధితుల పక్షాన ముందుండి పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక మహిళా సమాఖ్య NFIW అని పద్మ అంజలి పేర్కొన్నారు. పురస్కరించుకొని మన మహిళలు ఎంతోమంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి మరి CPI తర్వాత దానిలో భాగంగా మన మహిళా సమైక్య కూడా స్థాపించడం జరిగింది. మహిళా సమైక్య మన వాళ్ళు చాలామంది అప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మన ఆరుట్ల రమణ కమలాదేవి, అదేవిధంగా కన్నమ్మ, తర్వాత సరళాదేవి, వీళ్ళంతా అప్పుడు మనకి మహిళలకు ఐక్యత లేదు, మహిళలు వంటింటికే పరిమితం అవుతుండ్రని చాలా మటుకు అప్పుడు మహిళా సమైక్య చేయడం జరిగింది. మన ఏంటంటే CPI పార్టీలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం అక్షయపల్లి మూల మలుపు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వరిధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ క్లీనర్కు గాయాలు కాగా వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ధాన్యం బస్తాలు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. సారంగపూర్ నుంచి వెల్గటూర్ మండలంలోని రైస్ మిల్కు వరిధాన్యం లోడుతో వస్తుండగా లారీ ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, అన్లోడింగ్, వాహనాలు, ఇతర అంశాలపై పౌర సరఫరాల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార శాఖ, మెప్మా రవాణా శాఖ, వ్యవసాయ శాఖ తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేశారు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అపరెల్ పార్క్ గోదాముల్లో ధాన్యానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ధాన్యానికి అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు, తరలింపు, అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ధర్మపురి శ్రీ హేరంబ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గణపతి మూల విగ్రహానికి వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన గరిక మాలికలతో, మందర పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గణపతి అష్టోత్తర శతనామార్చనలు, ధూపం, దీపం, నానావిధ ఫల నివేదన అనంతరం కర్పూరహారతి, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ, వేద ఆశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు క్షేత్రవాసులతో పాటు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం గణపతి నామస్మరణలతో మారుమ్రోగింది. గణపతి నమః. మంగళపల్లి గ్రామాన్ని కోనరావుపేట మండలం నుంచి వేములవాడ మండలంలో విలీనం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 3వ వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం వినూత్నంగా నిరసన చేపట్టారు. మంగళపల్లి గ్రామాన్ని వేములవాడ మండలంలో కలపాలనే డిమాండ్తో వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం ప్లకార్డులను ధరించి వేములవాడ బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం కోనరావుపేట మండలంలో ఉన్న మంగళపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 17 నుండి 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. రవాణా సౌకర్యాల లేమితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, వేములవాడ పట్టణ సమీపంలో ఉండడంతో గ్రామాన్ని వేములవాడ మండలంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనకు గ్రామస్తులు కూడా మద్దతు తెలిపారు. శుద్ధాల ఆమ్లెట్గా ఉండేది మా గ్రామ పంచాయతీ మాకు అయింది. అయినా కానీ మాకు కోనరావుపేట మండలంలో మారుమూల గ్రామం మాది. వేములవాడకేమో దగ్గర ఉంటుంది, కోనరావుపేటకేమో దూరం ఉంటుంది. చాలా పరిస్థితులు మాకు కష్టంలో ఏ వృద్ధాప్య పింఛన్లు కానీ ఏ విషయంలోనైనా మండల ఆఫీస్ వాళ్ళంటే పరిపాలన విధంగా చాలా కష్టంగా ఉంది. చాలా దూరం అవుతూ ఉంది.
మా పిల్లలు కానీ మా వ్యాపార వ్యవహారాలు కానీ అన్నీ వేములవాడతో అనుబంధమై ఉన్నాయి. తెల్లారి లేస్తే వేములవాడ కాడ ఉంటాం మేము. అయితే ఈ సందర్భంలో ఒక ఆలోచనగా మా కొండ్రపేట మండలంలో నుంచి మా గ్రామాన్ని వేములవాడ మండలంలో విలీనం చేసుకోవాలని మా విన్నతి. అందుకు నా వంతు బాధ్యతగా మా గ్రామస్తుల సహకారంతో నాకు తోచిన విధంగా మీ యొక్క మద్దతు తెలపాలని, మీ యొక్క మద్దతు కోరుతూ నేను ముందుకు వచ్చినాను. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేధావులు కానీ వ్యాపార వర్గాలు కానీ మాకు ఇక్కడ ప్రతి విషయంలో వ్యాపారం చేయడానికి ఇక్కడికే వస్తాం. మాకు ఎన్నో ఖాతాలు ఉన్నాయి ఇక్కడ. అంత దగ్గర ఉన్నటువంటి వేములవాడ మండలంలో ఉన్నటువంటి మేధావులు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒకసారి ఆలోచన చేసి 2016లోనే మంజూరైన జాతీయ రహదారిని ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆమోదించినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ నాటి సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితంగా NH 563 మంజూరైందని తెలిపారు. అప్పుడే టెండర్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. గతంలోనే భూసేకరణ, పరిహారం చెల్లింపులు కూడా జరిగాయని, కరీంనగర్ టు వరంగల్ మధ్య పనులు 60% పూర్తయ్యాయని తెలిపారు. అప్పటికే మంజూరైన పనులను తామే కొత్తగా తెచ్చినట్లు బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తట్టడు మట్టి కూడా తీయకుండా పదే పనులు ప్రారంభించామంటూ ఎంపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఈ మోసపూరిత ప్రకటనలను గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ లబ్ధి పొందడం తగదని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకంగా కొత్తగా మంజూరైనట్టుగా ఇలా పేపర్లో అంటే కేంద్రం క్యాబినెట్ ఆమోదం పొందిందని నేను ఉదయం పేపర్లో చూసిన. 2 జాతీయ రహదారులకు పచ్చజెండాని ఈరోజు చూడడం జరిగింది. ఇది మరి గతంలో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఆనాడు వినోద్ కుమార్ గారు కృషి ఫలితంగా NH 563 563 NH వారి కృషి ఫలితంగా ఆనాడు జగిత్యాల టు వరంగల్ వరకు, కోదాడ వరకు రోడ్డు మంజూరైంది. కానీ ఇవాళ నేను ఈ పేపర్లలో యాడ్లలో చూస్తున్న దాని ప్రకారంగా ఈరోజే కొత్తగా తెలంగాణకు 4 కీలక జాతీయ రహదారులు, తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అంటే ఇప్పుడే ఆమోదం, క్యాబినెట్ ఆమోదం అయింది అని నేను ఇలా పేపర్లో కానీ వాళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెట్టిన పోస్టర్లలో చూసి కొద్దిగా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఇది 2016 ఫిబ్రవరిలో గెజిట్ వచ్చింది, అధికారికంగా గెజిట్ వచ్చింది. అప్పుడే టెండర్లను కూడా పిలవడం జరిగింది. మరి ఆ 10 ఏళ్ల పాటులో జరిగినటువంటి 16 నుంచి 23 వరకు జరిగినటువంటి కొన్ని రైతులు కావచ్చు రకరకాల ఇబ్బందుల కారణంగా 21 వరకు కొంత ఆలస్యమైన 19, 21 మధ్యలో ఆనాడు ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు, నేను ఎమ్మెల్యేగా చొప్పదండి, అంటే ప్రధానంగా ఈ 563 అనేది దాదాపుగా ఎక్కువ చొప్పదండి నియోజకవర్గంలో ఉంది కనుక నేను స్వయంగా ఎమ్మెల్యేగా వినోద్ కుమార్ గారు దాదాపు ఒక 10 రివ్యూలు తీసుకున్నాం కావచ్చు. తీసుకొని చేస్తే ఆ కృషి ఫలితంగా ఇవాళ ఏం జరిగిందంటే ల్యాండ్ అక్విజిషన్ 100% పూర్తయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది. మా నియోజకవర్గ వ్యాప్తంగా పైసలు కూడా పోతారం కావచ్చు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. వాహనదారులు తమ స్వీయ రక్షణార్థం, కుటుంబ సంక్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్,
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల పాత్ర కీలకమని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలు జిల్లా షీ టీమ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్, కాలేజ్, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712656425 నంబర్ను సంప్రదించాలని సూచించారు. భరోసా కేంద్రం ద్వారా లీగల్, వైద్య సహాయం, మానసిక కౌన్సిలింగ్ సేవలు అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, పోలీసు శాఖకు సహకరిస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. సెకండ్ ఇంపార్టెంట్ హై స్పీడ్. ఇవాళ ఈ టర్నింగ్లో ఈ చాలా టర్నింగ్ ఉంది. ఈ హై స్పీడ్లో 100% దెర్ ఈజ్ ఛాన్స్ టు యాక్సిడెంట్. సో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్ హై స్పీడ్. దెన్ రాంగ్ వే డ్రైవింగ్. ఈ ఊరు నుంచి చాలా మిట్టి, శాండ్ కూడా నడుస్తుంది. ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. సో ట్రాక్టర్ డ్రైవర్కి కూడా నా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి ట్రాక్టర్, బికాస్ ట్రాక్టర్ ఈజ్ అ పెద్ద వెహికల్. మైనర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సో ఇది ఓన్లీ 3: డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ అండ్ హై స్పీడ్. ఈ 3 ప్రాబ్లం ఫాలో చేస్తే 100% యాక్సిడెంట్ తగ్గింది. సో ఈ 2 విషయం పోలీస్ తరఫు నుంచి ఉమెన్ సేఫ్టీ అని అరైవ్ నెక్స్ట్ ఒక వీక్ తర్వాత ఈ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కంప్లీట్ అవుతుంది. తర్వాత కూడా ప్రతి ఒక్క ఊరిలో సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ సైడ్ నుంచి కండక్ట్ చేస్తాము. ఈవీఎం గోదాంను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఆల్ పార్టీ నాయకుల సమక్షంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలో భాగంగా జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి సత్యప్రసాద్ దరూర్ క్యాంపులో గల ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని, గోడౌన్లోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జగిత్యాల అర్బన్ ఎంఆర్ఓ రామ్మోహన్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి హెచ్చరిక. 120 వాహనాలను పట్టుకుని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు. $80,000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొడిమేల అటవీ శాఖ ఏవో గులాం మొయినుద్దీన్ అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యం. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచన. ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్. ఆల్ పార్టీ నాయకుల సమక్షంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరులను పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్. జాతీయ రహదారిపై బీజేపీ సర్కార్ మోసపూరిత ప్రకటనలు చేస్తుందని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆరోపణ. 2016లో మంజూరైన జాతీయ రహదారిని ఇప్పుడే మంజూరు చేసినట్లు బీజేపీ చెప్పుకోవడం అర్ధరహితమని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.